నమస్కారం. ఈరోజు సుఖీభవలో క్యాన్సర్లకు కోతలు లేని సర్జరీలు, వ్యాయామమే కాదు నిద్ర కూడా ముఖ్యమే. అమ్మాయిలో నెలసరి గాడి తప్పిందా? మోకీలు మార్పిడి విఫలమైతే మార్గమేమిటి? ఇంకా హెల్త్ టిప్. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీల తీరుతెన్నులు ఇవాళ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఆపరేషన్లు పూర్తి చేసేస్తున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కణితులను తొలగించడంలోనూ ఇవాళ మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా కణితి విస్తరించినంత మేరకు చక్కగా తొలగించగలుగుతున్నారు. క్యాన్సర్ బాధితులకు వరం లాంటి మినిమల్ ఇన్వెజివ్ సర్జరీల గురించి పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ పదమే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను సులభంగానే నయం చేయగలుగుతున్నారు. కాకపోతే ఈ క్యాన్సర్లను కాస్త తొలి దశలోనే గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగిన పరీక్షలు కూడా చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం క్యాన్సర్లకు 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి: సర్జరీలు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు. ఈ 3 చికిత్సల్లోకి ముందు నుండి ఉన్నది మాత్రం సర్జరీలే అని చెప్పాలి. ఒకప్పుడు ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ మిగతా అవయవాలకు కూడా వ్యాపిస్తుందనే అపోహ ఉండేది. అయితే తర్వాత ఆ భావన తప్పని తేలింది. తర్వాత అన్ని రకాల క్యాన్సర్లకు అవసరమైనప్పుడల్లా సర్జరీలు విస్తృతంగా చేస్తున్నారు. అయితే ఇటీవల సర్జరీలకు సంబంధించిన పరికరాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా పెద్దగా కోత లేకుండానే క్యాన్సర్లకు సర్జరీలు చేస్తున్నారు. వీటినే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు అంటారు. పొట్టలో వచ్చే క్యాన్సర్లు, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్లకు ప్రస్తుతం మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో సర్జరీలను ఎక్కువగా చేస్తున్నారు. అసలు మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఏంటంటే తక్కువ చర్మం కట్ చేసి సర్జరీ చేయడమే మినిమల్లీ ఇన్వేజివ్. దీనికి రకరకాల అప్రోచ్ ఉన్నాయి. ఒకటి లాప్రోస్కోపిక్ అప్రోచ్, రెండోది థొరకోస్కోపిక్ అప్రోచ్, అంటే ఈ చెస్ట్లోకి వెళ్ళిపోవటం. ఈ 2 ప్లస్ ట్రాన్స్ గ్యాస్ట్రిక్ అప్రోచ్, స్టమక్ కట్ చేసి దాని నుంచి కూడా వెళ్ళి చూడటం. మూడోది ట్రాన్స్ రెక్టమ్ కట్ చేసి పైకెళ్ళి చేయటం. ఇవన్నీ వివిధ రకాలైన పద్ధతులు. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏంటంటే మనం పేషెంట్కి ఎక్కువ నొప్పి కలిగించకుండా రాడికల్ ఆపరేషన్ అనేది, అంటే ఇంతకుముందు క్యాన్సర్కి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయటం అనేది ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ఉపయోగం. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనేది ఎందుకు వచ్చిందంటే చాలా వరకు క్యాన్సర్ ఆపరేషన్స్ అన్నీ రాడికల్ సర్జరీస్. అంటే ఆ క్యాన్సరు చుట్టుపక్కల గ్రంథులు, ఆ లింఫ్ నోడ్స్ అన్నీ మొత్తం తీసేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉంటుంది. కరెక్ట్ అయిన స్టేజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ కరెక్ట్ అయిన స్టేజ్ తెలియడానికి మనం ఈ క్యాన్సర్ కంతితో పాటు చుట్టుపక్కల లింఫ్ నోడ్స్, పక్కన ఉండే లింఫ్ నోడ్స్ కలిపి తీయటం జరుగుతుంది. దీనికి ఎక్కువగా శరీర భాగాల్లో కోత అంటే కట్ చేయటం అనేది అవసరం అనేది జరుగుతుంది. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనేది ఏంటంటే తక్కువ కోతతో చేయటం. దీన్ని తక్కువ కోతతో చేయటం ఎలా మరి ఇవన్నీ తీయటానికంటే దానికోసమే డెవలప్ అయిన వివిధ పద్ధతులు ఇవన్నీ. లాప్రోస్కోపీ అని, ఇది రోబోటిక్ సర్జరీ అని, రోబోటిక్ సర్జరీ అని ఇవన్నీ వచ్చినాయి దీనికి. ఈ లాప్రోస్కోపీ సర్జరీ అనేది మూలాన ఏంటంటే దీంట్లో ఈ మనకి అబ్డామినల్ క్యావిటీస్ ఉంటాయి. ఒకటి థొరాక్స్, ఈ ఛాతీలో ఉండేది. రెండోది ఈ పొట్టలో ఉండే పేగులు, ఈ విరోచన పేగులు, స్టమక్ ఉండేది అబ్డామినల్ క్యావిటీ అంటారు. ఈ క్యావిటీల్లోకి గ్యాస్ ఇంజెక్ట్ చేసి లోపలికి కార్బన్ డైఆక్సైడ్ ఇంజెక్ట్ చేసి డిస్టెంట్ చేయటం వలన ఈ మనకేంటంటే కొంత ఖాళీ క్రియేట్ అవుద్ది. ఈ ఖాళీలో ఈ స్కోప్ అనేది పెట్టి మ్యాగ్నిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే మన భూతద్దంలో చూసినట్టు ఉంటుంది అన్నమాట. ఈ భూతద్దంలో చూసిన దాన్ని బట్టి ఈ ఎక్కడైతే ఆర్గాన్ మనం తీయాలనుకున్నామో ఆ ఆర్గాన్ అనేది తీయటం మనకి సులభతరం అవుతుంది. వీటి మూలాన ఏంటంటే పేషెంట్ కంఫర్ట్, సర్జికల్ టర్న్ ఓవర్ విత్ లిమిటెడ్ బెడ్స్ అనే దానికి తీసుకుంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఎక్కువగా యూస్ అవుతుంది.
క్యాన్సర్ దీర్ఘకాలికంగా వేధించే జబ్బు, మనిషిని నిర్వీర్యం చేసే మహమ్మారి. ఈ నేపథ్యంలో సాంప్రదాయకంగా పెద్ద పెద్ద కోతలతో ఆపరేషన్ చేసి దీర్ఘకాలికంగా ఆసుపత్రిలోనే ఉంచటం, ఆపరేషన్ సమయంలో రక్తం పోవటం, కోలుకోవటానికి రోజుల తరబడి సమయం పట్టటం, ఇన్ఫెక్షన్లు సోకటం లాంటివి క్యాన్సర్ పేషెంట్లకు మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోతల్ని బాగా తగ్గించటం, కోలుకోవటానికి తక్కువగా సమయం తీసుకోవటం, రక్తస్రావం పెద్దగా లేకపోవటం లాంటి సౌలభ్యాల్ని కల్పించే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు క్యాన్సర్ పేషెంట్లకు వరమనే చెప్పాలి. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ మొదలుకొని పొట్టలో వచ్చే అనేక క్యాన్సర్ల వరకు ప్రధాన చికిత్స సర్జరీల ద్వారానే జరుగుతోంది. ఒకప్పుడు ఏదైనా అవయవానికి క్యాన్సర్ వస్తే ఆ అవయవంతో పాటు చుట్టుపక్కలుండే భాగాల్ని కూడా తొలగించేవారు. కానీ ఇప్పుడు కేవలం క్యాన్సర్ సోకిన నిర్దిష్ట ప్రాంతాన్ని మాత్రమే తొలగించి మిగతా అవయవాలను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే ముదిరిపోయిన స్టేజ్లో ఉందనుకుందాం, వీటిలో లాప్రోస్కోపిక్ సర్జరీ ఎంతవరకు ఉపయోగం అనేది ఇప్పుడు మనకి ఆన్గోయింగ్ ట్రయల్స్లో, అంటే వీటిలో కూడా ఏంటంటే ట్రయల్స్ అనేవి జరుగుతాయి, వీటిలో మనకి తెలుసుకోవచ్చు. అన్నవాహిక క్యాన్సర్ ఉదాహరణకి, అన్నవాహిక క్యాన్సర్ అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్. ఈసోఫేజియల్ క్యాన్సర్కి ఒకప్పుడు ఛాతీ ఓపెన్ చేసి దాని నుంచి మొబిలైజ్ చేసి ఈ స్టమక్ ఓపెన్ చేసేవాళ్ళు. అంటే కడుపు ఓపెన్ చేయటం, ఛాతీ ఓపెన్ చేయటం, మెడ దగ్గర ఓపెన్ చేయటం, 3 చోట్ల ఓపెన్ చేసి ఈ స్టమక్ని మొబిలైజ్ చేసి మెడ దగ్గర పెట్టి సూచర్ చేసేవాళ్ళు. ఇప్పుడు తొలి దశలో కనుక మనం కనుక్కుంటే, తక్కువ దశలో కనుక్కుంటే థొరాక్స్ అనేది ఓపెన్ చేయకుండా, మనం అంటే ఛాతీ ఓపెన్ చేయకుండా అది స్కోప్ ద్వారా మొబిలైజ్ చేసి మనం ఈ స్టమక్ అనేది మెడ దగ్గర పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఏమవుతుందంటే మెడ దగ్గర ఇన్సిషన్ ఇస్తాం, ఈ స్టమక్ దగ్గర కూడా స్టమక్ మొబిలైజేషన్ కూడా ఈ లాప్రోస్కోపీ ద్వారా చేయటం వలన ఏంటంటే నొప్పి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకపోతే రెండింటికి ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి, లంగ్ కాంప్లికేషన్స్ కొంతవరకు తగ్గుతాయి, పూర్తిగా అనేది తగ్గటం అనేది ఉండదు. ఏ ఆపరేషన్కైనా లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ సర్జరీ కానీ జీరో కాంప్లికేషన్ రేట్స్ అనేది లాప్రోస్కోపిక్ మినిమల్ యాక్సెస్కి అనేది ఉండదు, తక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే తక్కువ రోజుల్లో పేషెంట్ని త్వరగా ఇంటికి పంపించవచ్చు. అదే మనకి జీర్ణకోశ క్యాన్సర్కి వస్తే తొలి దశలో ఉందనుకుందాం, తొలి దశలో ఉన్నప్పుడు ఈవెన్ ఎండోస్కోపీ ద్వారా చేస్తున్నారు. దీన్ని ఎండోస్కోపిక్ ఈఎండి అంటారు, మ్యూకోజల్ డిసెక్షన్, ఎండోస్కోపిక్ సబ్సీరోజల్ ఈఎస్టీ అంటారు. ఈ చేయటం వలన ఎండోస్కోపిక్ చేసి దాన్ని గైడ్ చేసి స్టమక్ క్యాన్సర్ని పూర్తిగా తీసేసి అప్పటికప్పుడే ఫ్రోజన్ సెక్షన్లో ఇది తీసింది కరెక్ట్గా వచ్చిందా లేదా, వైద్యం సరిపడిందా లేదా అనేది కనుక్కుంటారనమాట. దీన్ని ఇంకా అది మనం ఇక ఆపరేషన్ అక్కర్లేదు, లాప్రోస్కోపీ అక్కర్లేదు, దీన్ని ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఇలాగే విరోచనం పేగుల క్యాన్సర్లు తొలి దశలో స్టేజ్ 1A, ఆ స్టేజ్ 0లో కనుక్కున్నప్పుడు ఏంటంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో కింద నుంచి దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ అవసరం వస్తే కింద నుంచి కూడా సూచర్స్ అనేది వేయవచ్చు. ఇది తొలి దశలో కనుక్కున్నాటికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా ఈ విరోచనం పేగులో వచ్చే క్యాన్సర్లు కూడా మనం ఈ తొలి దశలో కనుక్కోవటం వలన లాప్రోస్కోపీ అనేది చేయటం చాలా వరకు ఈజీగా అవుతుందండి. తక్కువ కోతలతో ఎక్కువ ఫలితాలనిచ్చే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలకు తోడుగా ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ సర్జరీల్లో తాజాగా వచ్చిన ఈ మార్పుల వల్ల కోతలు బాగా తగ్గిపోయాయి. దీంతో రక్తస్రావం బాగా తగ్గిపోవటం, కోతలు మానటానికి తక్కువ సమయం పట్టడం లాంటి ప్రయోజనాలతో పాటే క్యాన్సర్ సోకిన భాగాల్ని కూడా ఖచ్చితత్వంతో తొలగించటం జరుగుతోంది. ఫలితంగా పేషెంట్లు త్వరగా కోలుకోవటం సాధ్యపడుతోంది. రోబోటిక్ సర్జరీల్లో అయితే 3 డైమెన్షన్లో క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తొలగించే వీలుంటుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్సలో సౌలభ్యాన్ని అందజేసేవే. లాప్రోస్కోపిక్ సర్జరీలు, సింగిల్ పోర్టు సర్జరీ లాంటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కోతల బాధ తప్పుతుంది.
ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. త్వరగా కోలుకుంటారు. శారీరకంగా మానసికంగా కూడా స్వాంతన లభిస్తుంది. కౌమారంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలకు నెలసరి అనేది ఒక పెద్ద పజిల్గా మారుతూ ఉంటుంది. నెలసరి ఎప్పుడొస్తుందో, ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కాదు. ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి 6 నెలలు దాటినా నెలసరి ఊసే ఉండదు. అయితే టీనేజ్లో ఇలాంటి నెలసరి చిక్కులన్నీ సాధారణమేనని, కంగారు పడక్కర్లేదని చెబుతారు డాక్టర్లు. టీనేజ్ అమ్మాయిలో కనిపించే నెలసరి సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఋతుచక్రం మొదటిసారిగా మొదలవడాన్ని, అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ని మెనార్కీ అని అంటారండి. ఈ మెనార్కీ అనేది యూజువల్గా 12-13 ఏళ్ల మధ్యలో రావడం జరుగుతుంది. కానీ 8 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళలోపు ఎప్పుడైనా అవ్వచ్చు. ఇది ఫెమిలియల్గా కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మ, ఇంట్లో సిబ్లింగ్స్, పిన్నులు, వీళ్ళంతా ఏ టైంలో ఫస్ట్ సైకిల్ అటెంప్ట్ అయ్యారు. అంటే కొంతమంది 16 ఏళ్ళకి, కొంతమంది 17 ఏళ్ళకి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ముందు ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచే శారీరక మార్పులు, అంటే సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్, అంటే ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్, బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి బ్రెస్ట్ బడ్ అంతా డెవలప్ అయ్యి ఒక 2 years కల్లా మెనార్కీ అనేది కామన్గా మొదలవుతూ ఉంటుంది. సో అప్పుడు దాకా ఆడుతూ పాడుతూ హాయిగా ఉండే పిల్లలకి ఈ శారీరక మార్పులు, ఈ బ్లీడింగు, ఇవన్నీ కూడా కొత్తగా, కొంత ఇబ్బందికరంగా ఉండి ఇవి మానసికంగా కూడా కొంత ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ఆ నెలసరి మొదలైన కొన్నాళ్ళ వరకు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవ్వడం సహజం అన్నమాట. ఇందులో ప్రథమంగా మనం మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్, అంటే నెలసరిలు సక్రమంగా రాకపోవడం, లేదా మెన్స్ట్రల్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, అంటే అధికంగా కానీ తక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇట్లాంటి సమస్యలు. ఈ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ అంటే ఏంటంటే నెలసరి నెల కన్నా ముందు 21 రోజుల కన్నా ముందు రావడం, లేదంటే 45 రోజుల కన్నా వెనక రావడం, లేదా 2-3 నెలలకి రావడం, ఇట్లాంటి సమస్యలు. అట్లాగే బ్లీడింగ్ సమస్యలు ఏంటంటే అధిక రక్తస్రావం, నెలసరిలో అధిక రక్తస్రావం అంటే మెనోరేజియా, లేదా బాగా తక్కువ బ్లీడింగ్ అవడం ఆలిగోమెనోరియా. అలానే మెట్రోరేజియా అంటే నెలసరి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం. ఇట్లాంటి సమస్యలు అనేది సర్వసాధారణం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హార్మోనల్, ఈ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ద హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. ఇది యూజువల్గా ఒక 2 to 3 yearsలో దానికి అదే సర్దుకుంటుంది. ఇవి యూజువల్గా 2-3 ఏళ్ళలో దానికి అవి సెటిల్ అవ్వకుండా పీరియడ్స్ డిలేడ్గా రావడము, లేకపోతే అర్లీగా రావడము, లేదా బాగా ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, లేదా 2-3 నెలలకి, 4-5 నెలలకి రావడం, లేదా ఓన్లీ పిల్ వేసుకుంటేనే రావడం, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏంటంటే సాధారణంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మలి వయసులో పోటెత్తే మోకాళ్ళ నొప్పులకు ఇవాళ మోకీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం. మోకాళ్ళ నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు మోకీలు మార్పిడి చేయించుకోవడం ద్వారా నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. అయితే ప్రతి ఆపరేషన్లోనూ చిన్న చితక సమస్యలు ఉన్నట్లే మోకీలు మార్పిడి సర్జరీలోనూ కొన్ని సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మోకీలు మార్పిడి విఫలమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు రివిజన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి అనేది ఎలాంటి సందర్భాల్లో విఫలం అవుతూ ఉంటుందో, రివిజన్ సర్జరీ తీరుతెన్నులు ఎలా ఉంటాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడిని విజయవంతమైన సర్జరీగా చెప్పుకోవచ్చా? సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ని సంవత్సరాలు ఉంటాయి కానీ బట్ ఎనీ సర్జరీ, ఎనీ మెడికల్ ప్రొసీజర్ 100% సక్సెస్ఫుల్ అని మనం చెప్తుందామంటే అది కొంచెం అబద్ధాలండి. సో లిటరేచర్లో చూస్తే మాత్రం నీ రీప్లేస్మెంట్ హ్యాస్ ఈజీలీ 98 to 99% సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఆ 1% to 0.5% మనం ఎందుకు ఫెయిలియర్ అంటామంటే దాంతో కొంచెం కాంప్లికేషన్స్ రావచ్చు. బట్ మెడికల్ ప్రొసీజర్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్స్. అరౌండ్ 99 to 99.5% సక్సెస్ ఉంటుంది. ద రిస్క్ ఆఫ్ దట్ 0.5 ఏమంటే కొంచెం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావచ్చు, ఇన్ఫెక్షన్ రిస్క్ రావచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఉంటాయి. నా బై అండ్ లార్జ్ సర్జరీ చేసిన తర్వాత ఆల్ పేషెంట్స్ నడిచినప్పుడు పెయిన్ ఉండదు. బట్ వేరే కొన్ని యాక్షన్స్లో కొన్నిసార్లు వేరే పెయిన్స్ ఉండొచ్చు. సో అది పేషెంట్స్ అనుకుంటే సక్సెస్ఫుల్ కాదని. బట్ దానికి కారణం నీ రీప్లేస్మెంట్ కాదు, వేరే కారణంగా వాళ్ళకు సక్సెస్ ఉండదు. అయితే షుగర్ ఉండే మూలంగా డయాబెటిక్ న్యూరోపతి, కాళ్ళ తిమ్మిర్లు ఉంటాయి, కాళ్ళ మంటలు ఉంటాయి.
సో అవన్నీ వేరే కారణం కానీ బై అండ్ లార్జ్ నీ రీప్లేస్మెంట్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ వెన్ డన్ విత్ అ గుడ్ సర్జన్ అండ్ అ గుడ్ ఇన్స్టిట్యూట్. రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి, ఎవరికి అవసరం? స్టాండర్డ్ నీ రీప్లేస్మెంట్ మనం చేసిన తర్వాత దాన్ని ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు, ఎందుకు ఫెయిల్ అవుతుంది కారణాలు మీతో డిస్కస్ చేస్తా. సో ఫెయిల్ అయి నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని మనం రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఆ ఇంప్లాంట్స్ లోపల ఉండేటివి తీసేసి మళ్ళీ సర్జరీ చేసి రివిజన్ ఇంప్లాంట్స్ వాడాలి. అంటే ద సేమ్ ఇంప్లాంట్ ప్రైమరీ సర్జరీలో చేసిండేటి వాడలేవు, యూ హ్యావ్ టు యూజ్ రివిజన్ ఇంప్లాంట్స్. సో ఈ రివిజన్ సర్జరీ ఎప్పుడెప్పుడు చేస్తామో, ఎప్పుడు అవసరం పడుతుంది. స్టాండర్డ్గా రివిజన్ సర్జరీ చేసేది వెన్ దర్ ఇస్ అ ఫెయిలియర్ ఆఫ్ ద ప్రైమరీ ఇంప్లాంట్. ప్రైమరీ ఇంప్లాంట్ ఫెయిల్ ఎప్పుడు కావచ్చు, 2 years తర్వాత రేర్గా లూజ్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫెన్ ఇవి 15-20 years ఆఫ్టర్ ద సర్జరీ అయిన తర్వాత ఇంప్లాంట్స్ లూజ్ అవుతాయి. ప్లాస్టిక్ వేర్ కావచ్చు, బోన్ దగ్గర నుంచి లూజన్ కావచ్చు, ఇవన్నీ ఛాన్సెస్ అయినప్పుడు దాన్ని రివిజన్ సర్జరీ అంటాము. సో రివిజన్ సర్జరీ యూజువలీ సర్జరీ కానీ ఇమీడియట్గా రాదు. ఇట్ మే అకర్ ఆఫ్టర్ 15 to 20 years ఆఫ్ ద ప్రైమరీ సర్జరీ. రేర్లీ 0.5% కేసెస్లో సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉన్నప్పుడు 0.1 to 0.2% రిస్క్ వచ్చినప్పుడు అప్పుడు దాన్ని రివిజన్ సర్జరీ అంటే ఇంప్లాంట్ తీసేసి వేరే ఇంప్లాంట్ చేస్తాం. సో మోస్ట్ రివిజన్ సర్జరీస్ మనం చేసేది ఆర్ ఫర్ ఏసెప్టిక్ లూజనింగ్, అంటే ఇంప్లాంట్ లూజ్ అయ్యేదానికి. కొన్ని కేసెస్లో ఇన్ఫెక్షన్ కోసం చేస్తాం, కొన్నిసార్లు ఫ్రాక్చర్ ఏమన్నా అయితే చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ రేర్ కండిషన్స్, బట్ మోస్ట్ ఆఫన్ రివిజన్ సర్జరీ ఈజ్ వెరీ వెరీ లేట్ అండ్ మే అకర్ ఎనీవేర్ ఆఫ్టర్ 15 years ఆఫ్టర్ ప్రైమరీ సర్జరీ. రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా ఉంటుంది? నార్మల్ సర్జరీ చేసినా కానీ మనం పేషెంట్స్ హాస్పిటల్లో 2 to 3 days ఉండాలా. నౌ విత్ అడ్వాన్సెస్ ఇన్ టెక్నిక్ అండ్ ఆల్ దట్, రివిజన్ సర్జరీ సెకండ్ సర్జరీ చేసినప్పుడు ఆబ్వియస్లీ ప్రైమరీ సర్జరీ మనకు 1 hourలో అయిపోతుంది అనుకోండి. రివిజన్ సర్జరీ మే టేక్ 2 to 2.5 hours. ఆబ్వియస్లీ కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ ఉంటుంది. దానికి ఇంప్లాంట్స్ వాడేటి వేరే రకం ఉంటాయి. వి గెట్ రివిజన్ ఇంప్లాంట్స్ అని కంపెనీ దగ్గర నుంచి వస్తాయి. నెంబర్ 1 కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ ఎక్స్పీరియన్స్ రివిజన్ సర్జరీ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. రోబోటిక్ సర్జరీ రివిజన్లో లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో స్టాండర్డ్ సర్జరీ చేసినప్పుడు ఎట్లా చేయగలుగుతామో, రివిజన్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దానికి సర్జరీ సక్సెస్ఫుల్గా అవుతుంది అండ్ ఆల్సో ద ఇంప్లాంట్స్ విల్ హోల్డ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ 15-20 years. సో దీంట్లో ఇంప్లాంట్ మంచి క్వాలిటీ ఉండాలా, డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో తీసేసి ప్రైమరీ ఇంప్లాంట్ తీసేసి మెటల్ ప్లాస్టిక్ తీసేసి కొత్త ఇంప్లాంట్స్ విత్ రివిజన్ ఇంప్లాంట్స్ అని వస్తాయి, అవే వేస్తాం లోపల. రివిజన్ సర్జరీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నార్మల్గా రివిజన్ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ ఇంకా థరోగా ఎగ్జామిన్ చేసేసి థరోగా ఎవాల్యుయేట్ చేసి పాత సర్జరీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అది ఎట్లుంది, అవన్నీ ఎవాల్యుయేట్ చేసి రివిజన్ సర్జరీ చేయాలి. నా స్టాండర్డ్గా ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి రివిజన్ సర్జరీస్ చేస్తున్నాం. సో దాంతో మేజర్ రిస్క్ ఏం లేదు. ఇట్ ఈస్ లైక్ నీ రీప్లేస్మెంట్ కన్నా కొంచెం మోర్ కాంప్లికేషన్, కానీ ఇన్ని సర్జరీ చేసినప్పుడు దాంతో పెద్ద ఇష్యూస్ లేదు. నా మోస్ట్ రివిజన్ ఇంప్లాంట్స్ మనం వాడేది ఆర్ ఓన్లీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాడతాము బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ యూస్డ్ అండ్ వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఏ సర్జరీ మనం చేయాలన్నా కానీ డాక్టర్ హెస్ టు బి కంఫర్టబుల్, పేషెంట్స్ రిజల్ట్స్ బాగుండాలి. రిజల్ట్స్ బాగుండాలంటే రివిజన్ ఇంప్లాంట్స్లో ఓన్లీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు వాడుతున్నాము. దాని రిజల్ట్స్ లాస్ట్ 10-20 years ఇంటర్నేషనల్ లిటరేచర్లో ఉన్నాయి. సో దాని లిటరేచర్ చూసుకొని డాక్టర్ ఎక్స్పీరియన్స్తో సర్జరీ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. మోకాలు మార్పిడి విఫలమైతే కాలు తీసేస్తారనే నమ్మకం నిజమేనా? మనకి ఇండియాలో ఉండే పాపులేషన్లో డయాబెటీస్ చాలామందికి ఉంది, షుగర్ ఉంది, హైపర్ టెన్షన్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కాళ్ళకు గాయాలు వస్తాయి, కాళ్ళకు దెబ్బ తగులుతాయి, బ్లడ్ ఫ్లో తక్కువ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో రేర్గా కాలు తీసేస్తారు. సో సేమ్ సిచ్యువేషన్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు రిపీట్ అయ్యి ఫెయిలియర్స్ వచ్చి బ్లడ్ ఫ్లో ఏమైనా తక్కువై డయాబెటీస్తో కాళ్ళ మీద అల్సర్స్ వస్తే యాంపిటేషన్ చేయాల్సి వస్తుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత దాని మూలంగా యాంపిటేషన్ చేస్తారనేది ఈజ్ నెక్స్ట్ టు నెగ్లిజిబుల్ అండ్ వెరీ వెరీ రేర్ అండి. సో కోమార్బిడిటీస్ ఉంటాయి. సపోజ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాంతో షుగర్ ఉంది, అన్ని కాంప్లికేషన్స్ అయినప్పుడు మేబీ ఆఫ్టర్ 4-5 సర్జరీస్ యాంపిటేషన్ అవసరం పడవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్ మూలంగా. దాంతో ఇప్పుడు మోకాళ్ళు ఆపరేషన్ చేసిన రక్త కణాలు ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, అవన్నీ డ్యామేజ్ అయినప్పుడు అవసరం పడవచ్చు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రేర్ అండి. మోకాలు మార్పిడి అనేది ఇవాళ బాగా విజయవంతం అవుతుంది. చాలా అరుదుగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు డాక్టర్ సలహా మేరకు తిరిగి రివిజన్ సర్జరీ చేయించుకోవటం అన్ని విధాల మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఉదయం లేవగానే ఒక గ్లాసుడు బార్లీ నీళ్లను తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.